గురువుగారు బలరాముడు కురుక్షేత్ర యుద్ధంలో పాలు పంచుకోకుండా తీర్థయాత్రలకు వెళ్ళాడు కదా. అలా ఆ మహాయుద్ధంలో పాలు పంచుకొని మహావీరులు ఎవరైనా ఉన్నారా? ఇంకా మహాభారత యుద్ధ కాలంలో 56 దేశాల వీరులు ఆ యుద్ధంలో పాలు పంచుకున్నారు. ఎటో ఒకవైపు చేరవలసి వచ్చింది. 18 అక్షౌహిణుల మహాసైన్యం సిద్ధం కావడంతో వీరులంతా ఏదో ఒక వర్గంలో చేరి యుద్ధంలో పాలు పంచుకున్నారు. ధర్మరాజు ముందుగా యుద్ధ సంరంభాలు ప్రారంభం చేయడంతో పూర్వ కథలలో ఒక కథ, రుక్మిణి అన్న రుక్మి పరమేశ్వర స్వరూపంలో ఉండే కృష్ణ పరమాత్ముడిని వ్యతిరేకించాడు. అయినా రుక్మిణిని కృష్ణుని వివాహం చేసుకోవడంతో ఆ రుక్మి తన దేశానికి వెళ్ళకుండా బయటే ఉండి సొంతంగా ఒక రాజ్యాన్ని నిర్మించుకొని ఆ రాజ్యంలో తనది అయిన ఒక సేన, అక్షౌహిణి సైన్యాన్ని సిద్ధం చేసుకొని ధర్మరాజుకు సహాయం చేద్దాం అనే ఉద్దేశంతో అర్జునుడి వద్దకు వచ్చాడు. వచ్చినవాడు వాచాలత్వాన్ని ప్రదర్శిస్తూ, వాసుదేవుడి నీ పక్షంలో ఉన్నంత మాత్రాన నీకు ఒరిగేదేమీ లేదు, నేను యుద్ధం చేస్తాను, నీకు ఏ విధమైన కష్టం కలగకుండా విజయం సాధించి పెట్టే నేర్పు నాకుంది, పరమాద్భుతమైనటువంటి ఇంద్రుని వద్ద ఉండేటటువంటి విజయం అనే పేరు గల ధనుస్సు నా వద్ద ఉంది అని రుక్మి చెప్పడంతో అర్జునుడు ప్రశాంతంగా విని, పరాత్పరుడైన వాసుదేవుడే నా రథంలో సారథిగా ఉండగా యుద్ధం నేను చేయగలను, విజయం నేను సాధించగలను, అభిమానంతో సహాయం చేస్తాను అని వచ్చినందుకు ధన్యవాదాలు అని పంపించి వేశాడు. చేసేదేమీ లేక రుక్మి అక్కడి నుంచి దుర్యోధను వద్దకు కూడా వచ్చి సహాయం చేస్తాను అని చెప్పగా దుర్యోధనుడు కూడా అటువైపు వెళ్ళి సహాయం ప్రకటించి, వారు వద్దు కూడదు అనడంతో ఇటువైపు వచ్చావు కనుక నీ సహాయం నేను స్వీకరించను అంటూ నిరాదరించడంతో చేసేదేమీ లేక రుక్మి మళ్ళీ తన దేశం కరుష దేశానికి వెళ్ళిపోవలసి వచ్చింది. మహాభారత యుద్ధంలో పాలు పంచుకోనటువంటి వారు ఇరువురు. ఒకరు బలరాముడు, రెండవ వారు విదర్భ దేశానికి రాజప్రాతినిధ్యం వహించి కరుష దేశాధిపతి అయినటువంటి రుక్మి.